సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని పాజిటివ్ క్వశ్చన్స్లోని మనకి డూ కానీ డస్ కానీ వస్తాయి. పాజిటివ్ క్వశ్చన్స్లోని మనకి డూ కానీ డస్ కానీ వస్తాయి. మరి డూ కానీ డస్ కానీ ఈ రెండు కూడా కేవలము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వస్తాయి. డూ అండ్ డస్ దే విల్ కమ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులోని నేను రోజు క్రికెట్ ఆడతానా, డూ ఐ ప్లే క్రికెట్ డైలీ. నేను రోజు క్రికెట్ ఆడతానా అంటే ఇవి క్వశ్చన్ రూపం కలిగినటువంటి సెంటెన్స్ అన్నమాట. మనం ఈరోజు నేర్చుకునేవి క్వశ్చన్ రూపం కలిగినటువంటి సెంటెన్స్ నేర్చుకుంటున్నాం. నేను రోజు క్రికెట్ ఆడతాను అంటేనే పాజిటివ్ ఆన్సర్స్. నేను రోజు క్రికెట్ ఆడతానా అంటే ఇక్కడ దీర్ఘం వచ్చిందనమాట. నా అంటేనేమో క్వశ్చన్స్ అవుతాయి, నువ్వు వస్తే ఆన్సర్స్. నేను రోజు క్రికెట్ ఆడతానా, డూ ఐ ప్లే క్రికెట్ డైలీ. డూ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, ఐ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది వెర్బ్ V1, తర్వాత క్రికెట్ అనేది ఆబ్జెక్టు, డైలీ అనేది టైమ్ వర్డ్. హెల్పింగ్ వెర్బ్ అనగా సహాయక్రియ, సబ్జెక్ట్ అనగా కర్త, వెర్బ్ అనగా క్రియ, ఆబ్జెక్ట్ అనగా కర్మ, టైమ్ వర్డ్ అనగా సమయాన్ని తెలిపే ఒక పదం. ఇందులో మనకి డూ అనేది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ ప్లే అనేది మెయిన్ వెర్బ్ అనమాట. డూ అనేది హెల్పింగ్ వెర్బ్, ప్లే అనేది మెయిన్ వెర్బ్, ప్రధాన క్రియ అనమాట అది. అయితే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వ్యక్తుల గురించి మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, ఏళ్ళ గురించి మనం ఏదన్నా తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఈ వ్యక్తుల గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు, ఏళ్ళ గురించి మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము డూతో మాత్రమే క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ప్రజెంట్ టెన్స్లోని డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. ఈ వ్యక్తుల యొక్క వారి యొక్క ఇష్టాయిష్టాలు కానీ, వారి యొక్క అభిప్రాయాలు కానీ, వాళ్ళ గురించి ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం మాట్లాడే మాట సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందిందే ఉండాలి. వ్యక్తులు వీళ్ళై ఉండాలి. ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ, ప్లూరల్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. మనం మాట్లాడే మాట సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెందిందే ఉండాలి. వ్యక్తులు ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ అయి ఉండాలి. మనం మాట్లాడే మాటలు క్వశ్చన్ రూపం కలిగినటువంటి సెంటెన్స్ అయి ఉండాలి. వెళతారా, వస్తారా, మీరు పాడతారా, మీరు టీవీ చూస్తారా, ఓకేనా, మీరు ఇక్కడ కూర్చుంటారా, డూ యూ సిట్ హియర్, మీరు పాట పాడతారా, డూ యూ సింగ్ ఏ సాంగ్, మీరు ఈరోజు కాలేజీకి వస్తారా, డూ యూ కమ్ టు కాలేజ్ టుడే. ఈ విధంగా మనము డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలి? డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు తీసుకోవాలంటే మనం మాట్లాడే మాట క్వశ్చన్ రూపం కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందినవై ఉండాలి. వ్యక్తులు వీళ్ళై ఉండాలి. ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ, ఈ వ్యక్తులై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క సబ్జెక్టుల ముందు డూ అనేది పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు క్రికెట్ ఆడతానా, డూ ఐ ప్లే క్రికెట్ డైలీ. మేము రోజు క్రికెట్ ఆడతామా, డూ వి ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడతారా, డూ యూ ప్లే క్రికెట్ డైలీ. వారు రోజు క్రికెట్ ఆడతారా, డూ దే ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితులు రోజు క్రికెట్ ఆడతారా, డూ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. డూ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. నేను రోజు టీవీ చూస్తానా అనే మాట చూసుకున్నట్లయితే డూ ఐ వాచ్ టీవీ డైలీ. డూ ఐ వాచ్ టీవీ డైలీ. నేను రోజు టీవీ చూస్తానా, డూ ఐ వాచ్ టీవీ డైలీ. డూ ఐ వాచ్ టీవీ డైలీ. మేము రోజు టీవీ చూస్తామా, డూ వి వాచ్ టీవీ డైలీ. మీరు రోజు టీవీ చూస్తారా, డూ యూ వాచ్ టీవీ డైలీ. వారు రోజు టీవీ చూస్తారా, డూ దే వాచ్ టీవీ డైలీ. మీ స్నేహితులు రోజు టీవీ చూస్తారా, డూ యువర్ ఫ్రెండ్స్ వాచ్ టీవీ డైలీ.
ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టీ త్రాగుతానా అనే మాట ఉందనుకోండి, అప్పుడు డూ ఐ టేక్ టీ డైలీ, డూ ఐ టేక్ టీ డైలీ. నేను రోజు టీ త్రాగుతానా, డూ ఐ టేక్ టీ డైలీ. మేము రోజు టీ త్రాగుతామా, డూ వి టేక్ టీ డైలీ. మీరు రోజు టీ త్రాగుతారా, డూ యూ టేక్ టీ డైలీ. వారు రోజు టీ త్రాగుతారా, డూ దే టేక్ టీ డైలీ. మీ స్నేహితులు రోజు టీ త్రాగుతారా, డూ యువర్ ఫ్రెండ్స్ టేక్ టీ డైలీ. ఈ విధంగా మనము ఎన్ని సెంటెన్స్ అయినా కూడా మనము రాసుకోవచ్చు. అయితే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ డూ ఉంటే క్వశ్చన్స్ అవుతాయి, డూని కనుక తొలగించినట్లయితే ఈ ఆన్సర్స్ అవుతాయి. డూ ఉంటే క్వశ్చన్స్, డూ లేకపోతే ఆన్సర్స్. అప్పుడు ఇక్కడ నో నీడ్ హియర్ క్వశ్చన్ మార్క్ ఆల్సో. వితౌట్ డూ లేకుండా ఉన్నప్పుడు ఇక అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టీవీ చూస్తాను అనుకోండి, ఐ వాచ్ టీవీ డైలీ. మేము రోజు టీవీ చూస్తాము, వి వాచ్ టీవీ డైలీ. మీరు రోజు టీవీ చూస్తారు, యూ వాచ్ టీవీ డైలీ. వారు రోజు టీవీ చూస్తారు, దే వాచ్ టీవీ డైలీ. మీ స్నేహితులు రోజు టీవీ చూస్తారు, యువర్ ఫ్రెండ్స్ వాచ్ టీవీ డైలీ. తర్వాత నేను రోజు క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్ డైలీ. మేము రోజు క్రికెట్ ఆడతాము, వి ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడతారు, యూ ప్లే క్రికెట్ డైలీ. వారు రోజు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితులు రోజు క్రికెట్ ఆడతారు, యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. తర్వాత నేను రోజు టీ త్రాగుతాను, ఐ టేక్ టీ డైలీ. మేము రోజు టీ త్రాగుతాము, వి టేక్ టీ డైలీ. మీరు రోజు టీ త్రాగుతారు, యూ టేక్ టీ డైలీ. వారు రోజు టీ త్రాగుతారు, దే టేక్ టీ డైలీ. మీ స్నేహితులు రోజు టీ త్రాగుతారు, యువర్ ఫ్రెండ్స్ టేక్ టీ డైలీ. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది అంటే, డూ ఉంటేనేమో ఇఫ్ వి యూస్ బిఫోర్ ది సబ్జెక్ట్స్, అంటే ఈ వ్యక్తుల ముందు కనుక డూ కనుక ఉంచినట్లయితే ఆ సెంటెన్స్ అన్నీ కూడా ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలుగా ఉంటున్నాయి. డూని కనుక ఈ వ్యక్తుల ముందు, అంటే ఈ సబ్జెక్ట్స్ ముందు కనుక మనం డూ కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సెంటెన్స్ అన్నీ కూడా ప్రశ్నార్థకమైన వాక్యాలుగా మారిపోతున్నాయి, ప్రశ్నార్థకమైన వాక్యాలుగా ఉంటున్నాయి. అదే కనుక డూని కనుక తొలగించినట్లయితే, డూని తొలగించి చెప్పినట్లయితే అవన్నీ కూడా ఆన్సర్స్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, డూ ఉంటే క్వశ్చన్స్, డూ లేకపోయినట్లయితే ఆన్సర్స్. డూ ఉంటే క్వశ్చన్స్, డూ లేకపోతే ఆన్సర్స్. అయితే మనము ఇక్కడ డూ తోటి మన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని రకరకాల క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. మీరు ఇక్కడ కూర్చుంటారా అనే మాట ఉందనుకోండి, డూ యూ సిట్ హియర్. మీరు పాట పాడతారా, డూ యూ సింగ్ ఏ సాంగ్. మీరు రోజు క్రికెట్ ఆడతారా, డూ యూ ప్లే క్రికెట్ డైలీ. మీరు పెళ్ళికి వెళతారా, డూ యూ గో టు మ్యారేజ్. మీరు ఎగ్జామ్ రాస్తారా, డూ యూ రైట్ ద ఎగ్జామ్. మీరు ఇక్కడ నుంచుంటారా, డూ యూ స్టాండ్ హియర్. మీరు నాతో మాట్లాడరా, డూ యూ స్పీక్ విత్ మీ ఆర్ నాట్. మీరు నాన్ వెజ్ తింటారా తినరా, డూ యూ టేక్ నాన్ వెజ్ ఆర్ నాట్. మీరు బస్సులో వెళతారా వెళ్ళరా, డూ యూ గో బై బస్ ఆర్ నాట్. మీరు కారు కొంటారా కొనరా, డూ యూ బై ఏ కార్ ఆర్ నాట్. ఈ విధంగా మనము డూ తోటి రకరకాల క్వశ్చన్స్ మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళతోటి, మన ఎదురుగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకునేటప్పుడు మనము డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉపయోగించాలి. డూ అనేది ఎప్పుడు ఉపయోగించాలి మరి? డూ అనేది మనం మాట్లాడే మాటలు సింపుల్ ప్రజెంట్ టెన్స్కి చెందినవై ఉండాలి. రెండవది సెకండ్ వన్ వచ్చేసి మనం మాట్లాడే యొక్క మాటలు క్వశ్చన్ రూపం కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు క్వశ్చన్ రూపం కలిగి ఉండాలి. మనం మాట్లాడే వ్యక్తులు ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ అయి ఉండాలంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బు ఈ వ్యక్తుల ముందు పెట్టి మాట్లాడినట్లయితే ఆ సెంటెన్స్ అన్నీ కూడా ప్రశ్నార్థకమైన వాక్యాలుగా మారిపోతుంటాయి, లేదా ప్రశ్నార్థకమైన వాక్యాలుగా ఉంటాయి. డూని కనుక తొలగించినట్లయితే, డూ లేకుండా చెప్పినట్లయితే పాజిటివ్ ఆన్సర్స్, అంటే అనుకూల సమాధానాలుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము డూ కానీ, డస్ కానీ, అంటే ఇప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్కి అయితేనే డూ ఉపయోగించాలి, డస్ అనేదేమో సింగులర్ సబ్జెక్ట్స్
ఉపయోగించాలి. అయితే ఇక్కడ మనము డూ కానీ డస్ కానీ ఈ రెండు కూడా మనకి కేవలము ప్రజెంట్ టెన్స్లోనే క్వశ్చన్స్ అడగటానికి, ఇతరుల యొక్క ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకోవటం కోసం, ఇతరుల యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు కానీ అడిగి తెలుసుకునేటువంటి భాగంలోనే అడిగి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ మనం తీసుకోవాలి. తీసుకొని ఇతరులని మనము ఎన్ని రకాల క్వశ్చన్స్ అయినా కూడా, ఎన్ని మాటలైనా కూడా అడగవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము నేను రోజు క్రికెట్ ఆడతానా, డూ ఐ ప్లే క్రికెట్ డైలీ. మేము రోజు క్రికెట్ ఆడతామా, డూ వి ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడతారా, డూ యూ ప్లే క్రికెట్ డైలీ. వారు రోజు క్రికెట్ ఆడతారా, డూ దే ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితులు రోజు క్రికెట్ ఆడతారా, డూ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. అంటే ఇక్కడ మనము ఐ ముందు ఐకి, వీకి, యూకి, దేకి, యువర్ ఫ్రెండ్స్కి మనము ఏం ఉపయోగించినాము, డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ అనేది వీటి ముందు పెట్టినాం అనమాట. ఓకేనా. తర్వాత అదేవిధంగా నేను రోజు ఖమ్మం వెళతానా, డూ ఐ గో టు ఖమ్మం డైలీ. మేము రోజు ఖమ్మం వెళతామా, డూ వి గో టు ఖమ్మం డైలీ. మీరు రోజు ఖమ్మం వెళతారా, డూ యూ గో టు ఖమ్మం డైలీ. వారు రోజు ఖమ్మం వెళతారా, డూ దే గో టు ఖమ్మం డైలీ. మీ స్నేహితులు రోజు ఖమ్మం వెళతారా, డూ యువర్ ఫ్రెండ్స్ గో టు ఖమ్మం డైలీ. ఈ విధంగా మనము ఎన్ని రకాలైనటువంటి సెంటెన్స్ అయినా కూడా మనము డూను ఉపయోగిస్తూ ఈ వ్యక్తుల ముందు అంటే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ ఈ వ్యక్తులు వచ్చినప్పుడు వాటి ముందు డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. అంటే డూ అనేది ఏం తెలియజేస్తుంది మనకి అంటే ఈ యొక్క డూ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఈ యొక్క సబ్జెక్ట్స్ ముందు అంటే ఈ వ్యక్తుల ముందు ఉపయోగించడం వలన అది ప్రశ్నార్థకమైన వాక్యంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఓకే.